కిసాన్ రాజు మనకు ప్రధానంగా ఇది భారత ప్రభుత్వం అనేది వ్యవసాయ మంత్రిత్వ శాఖ తీసుకొచ్చిన అప్లికేషను. దీనిలో ఏంటంటే మార్కెటింగ్ శాఖను, అదేవిధంగా లోకల్లో ఉన్న మనకు ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మనకు ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించి పంటల ధరలకు సంబంధించినప్పుడు ఏంటంటే మనకు భారత ప్రభుత్వం మనకు కొన్ని 21 పంటలకు మాత్రము ధరలు అనేది ఇస్తుంది. ఇప్పుడు మనకు వ్యవసాయంలో వరి ఎక్కువ పెరగడానికి ప్రధాన కారణము రైతుకు మార్కెట్ ధర అనేది కంపల్సరీగా రావడము, అదేవిధంగా కనీస మద్దతు ధర అనేది అందుబాటులో ఉండడము, మొక్కజొన్నకు కూడా కనీస మద్దతు ధర అనేది అందుబాటులో ఉండడం అనేది, దానివల్ల రైతులు తమకు సంబంధించిన పంటలు అనేది సెలెక్ట్ చేసుకోవడము జరుగుతుంది. ఈ చేసుకున్నప్పుడు రైతుకు ధర అనేది రావడం అనేది కనీస మద్దతు ధర అనేది బేస్ అవుతుంది. మన కాటన్కి వచ్చినప్పుడు కాటన్ బోర్డు అనేది అన్ని చోట్ల కూడా కలెక్షన్ సెంటర్స్ని కానీ పెట్టినప్పుడు ఏంటంటే మనకు పత్తి సేకరణ కేంద్రాలు పెట్టినప్పుడు రైతుకు మంచి ధర వస్తుంది. అదేవిధంగా వేరుశెనగ కానివ్వండి, ఆ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు కూడా మనకు ఈ కిసాన్ సారథి యాప్ అప్లికేషన్ అనేది ఒకసారి 8,000 ఉన్నది, ఒకసారి 20,000 ఉన్నది. పసుపు వచ్చేసరికి 10,000, 20,000 అంటే వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక క్వింటాలు కానీ టన్నుకు చూసినప్పుడు ఆ తేడాలను వచ్చినప్పుడు మార్కెట్కు కూడా మనకు చాలా తేడాలను చూస్తున్నాం. రాయచూరుకు చాలామంది రైతులు ప్రిఫర్ చేస్తున్నారు. అదే కర్నూలు కానీ, అదేవిధంగా వనపర్తి మార్కెట్ కానీ, గద్వాలకు కానీ, మహబూబ్నగర్ మార్కెట్ రావడానికి మాత్రము 30-40 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా వాళ్ళు ప్రిఫర్ చేయకుండా పక్క రాష్ట్రానికి వెళ్ళేటప్పుడు ప్రధానంగా వాళ్ళు చూసుకునేది వాళ్ళకు వచ్చే ధర. ఈ ధరను చూసుకోవడానికి కూడా మనకు ఈ కిసాన్ సారథి అనే అప్లికేషన్ అనేది రైతులకు ఉపయోగపడుతుంది.